అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన నా మొగుడు నా సొంతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అజయ్ పెళ్లి చూపులకు బయలుదేరాడు. అతని అక్క రాజ్యలక్ష్మి బావ వెంకట్రావు తోడుగా వెళ్తుంటే సీతారామయ్య కూతురుతో చెప్పాడు, పెళ్లి కూతురుతో ఏం మాట్లాడాలో వాడికి చెప్పు, లేకపోతే వాడేదో పిచ్చివాగుడు వాగుతాడు. ఈ సంబంధం కూడా కుదరదు. రాజ్యలక్ష్మి తల ఊపింది. ఏమిటి నాన్న చెప్తున్నాడు? కారులో కూర్చున్నాక అడిగాడు అజయ్. పెళ్లి కూతురుతో ఏం మాట్లాడాలో ట్రైనింగ్ ఇవ్వమంటున్నాడు అని నవ్వింది రాజ్యలక్ష్మి. సరే చెప్పు. ఈ సంబంధం నాన్నకి బాగా నచ్చింది. పిల్ల చాలా అందంగా ఉంది. నాన్నకి వాళ్ళు ఆఫర్ చేసిన కట్నం బాగా నచ్చుంటుంది అన్నాడు అజయ్. ఆ సంగతెందుకు, ఇప్పుడు విషయం ఏమిటంటే ఆ పిల్లకి నువ్వు నచ్చాలి. ఓహో అవునోయ్, ఈ మధ్య వాళ్ళ పనికిరాని భూములు బంగారం అయినాయంట. బ్లాక్ మనీ మూలుగుతుందట. అదీకాక ఆ పిల్ల తండ్రి మీ నాన్నకి బీరకాయ పిచ్చి సంబంధంలో బామ్మర్ది అవుతాడట. అప్పుడే బామ్మర్ది గారు అంటూ జోకులేస్తున్నాడు. ఎట్లాగైనా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసుకో అని వెంకటరామారావు బామ్మర్దితో నేలమాడాడు. ఇప్పుడు అర్థమైందిలే, ఆవిడ గారు ఎంఏ చదివిందిగా, స్త్రీవాద సాహిత్యం బాగా వంట పట్టించుకొని ఉంటుంది. పెళ్ళయ్యాక నీ డామినేషన్ కుదరదు, అన్నింట్లో సమాన భాగస్వామ్యం ఉండాలి అని వాదిస్తుంది. నాకు సమాన గౌరవం ఇవ్వాలంటుంది. నా విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ నేను జాబ్ చేస్తే నువ్వు జీతం అడగకూడదు అంటుంది. అంతేగా? ఓకే అన్నాడు అజయ్. అంతేలేరా, ముందు పెళ్ళవని, ఆ తర్వాత ఏదీ తన ఇష్ట ప్రకారం జరగదని తెలుసుకుంటుందిలే అని నవ్వింది రాజ్యలక్ష్మి. నువ్వున్నావుగా అర్ధమొగుడివి, పెళ్ళాన్ని ఎట్లా రాచి రంపాన పెట్టాలో ట్రైనింగ్ ఇస్తావుగా అన్నాడు వెంకటరామారావు. నేను మీ కంటికి రాక్షసులా కనిపిస్తున్నానా? మీ చెల్లెలి కన్నా నయమేగా అన్నది రాజ్యలక్ష్మి మూతి వంకరగా తిప్పి. ఉడ్డిలో మెల్ల నయంలే అన్నాడు రామారావు. ఆ కారు ఆదినారాయణ ఇంటి ముందు ఆగింది. ఆదినారాయణ వారిని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అమ్మాయి పేరు కోటేశ్వరి. అంతా ఈశ్వరి అని పిలుస్తున్నారు. ఈ ఫలహారాలు అయిన తర్వాత ఈశ్వరి తను అజయ్తో పర్సనల్ గా మాట్లాడాలి అన్నది. అజయ్ అందుకు సిద్ధంగానే ఉన్నాడు. బాల్కనీలో కూర్చోబెట్టారు ఇద్దరిని. మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు అడిగింది ఈశ్వరి. 20,000 చెప్పాడు అజయ్. పెళ్ళయ్యాక జీతం ఏం చేస్తారు? తెచ్చి నీకే ఇస్తాను. నాకెందుకు ఇవ్వటం? ఎందుకంటే సంసారం నడపాల్సింది నీవేగా. ఫస్ట్ వీక్లో ఎన్నో ఖర్చులుంటాయి. సూపర్ మార్కెట్కి వెళ్లి నెలకు కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలి. పాల బూత్లో డబ్బులు కట్టాలి. రైతు బజార్కెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలి. ఇక పండగలు అవి వస్తే షాపింగ్కి వెళ్లి చీరలు కొనుక్కోవాలి అన్నాడు అజయ్. రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇళ్లలో పెళ్లిళ్లు, ఫంక్షన్స్ జరుగుతుంటాయిగా. వెళ్లాలా వద్దా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? నాదేం లేదు, అంతా నీ ఇష్టమే. నువ్వు వెళ్దామంటే వెళ్దాం, లేదంటే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ స్వేచ్ఛగా ఉండటం నాకిష్టం. మగవారిపైన ఆధారపడే దౌర్భాగ్య పరిస్థితి నుంచి స్త్రీ బయటపడాలని నా ఉద్దేశం అన్నాడు అజయ్. ఈశ్వరి అతన్ని విచిత్రంగా చూసింది. నా ఫ్రెండ్స్ కొందరు భార్యలను తగి ఏడిపించుకు తింటారు. ఏదైనా ఫంక్షన్కి బయలుదేరినప్పుడు చక్కగా పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుందనుకోండి, ఏంటా అమ్మోరు వేషం, సింపుల్గా ఉండలేవు అని కసురుకుంటారు. ఆ చీర కట్టుకో, ఈ చీర కట్టుకో, ఆ రంగు బాగాలేదు అని వంకలు పెడతారు. వాళ్లంతా శాడిస్టులని నా నమ్మకం అని కళ్ళెర్రజేశాడు. అయితే మీరిక సంసారంలో ఏమాత్రం జోక్యం చేసుకోరన్నమాట అన్నది ఈశ్వరి. నో, నెవర్. ఆఫీస్ లేనప్పుడు ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఏముంది, మా ఆఫీస్ కాంప్లెక్స్ లో క్లబ్ ఉంది, అక్కడ కాలక్షేపం చేస్తాను. క్లబ్లో డ్రింక్ చేస్తారా? పేకాట ఆడతారా? నో, నేను షటిల్ ఆడతాను. దట్స్ ఆల్ అన్నాడు అజయ్. ఇంటర్వ్యూ ముగిసిందన్నట్లుగా లేచి నిల్చుంది ఈశ్వరి. అజయ్ కూడా లేచి బాల్కనీలో నుంచి వచ్చేశాడు. ఆదినారాయణ కుటుంబానికి వెళ్ళొస్తామని, రేపు ఫోన్ చేస్తామని బయలుదేరారు. ఏం మాట్లాడిందిరా పిల్ల అడిగింది రాజ్యలక్ష్మి. అజయ్ వివరంగా చెప్పాడు. బాగా చెప్పావురా, అమ్మాయి ఇంప్రెస్ అయి ఉంటుంది అని మురిసిపోయింది రాజ్యలక్ష్మి. మీ తమ్ముడు ఇంటర్వ్యూలో పాస్, మీ నాన్న జాక్పాట్ కొట్టినట్టే. ఆడబిడ్డ కట్నం ఎంతో ఇక నువ్వు తేల్చుకోవాలి అని ఆట పట్టించాడు వెంకటరామారావు. నాకెంతొస్తే మీకేంటి, అందులో పైసా కూడా మీకివ్వను. పైసాలెందుకోయి మనకి, చెక్కులు కావాలి గాని అన్నాడు రామారావు. అందరూ నవ్వుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత తండ్రికి జరిగిందంతా పోసుగుచ్చినట్లు చెప్పింది రాజ్యలక్ష్మి. సీతారామయ్య సంతోషించాడు. ఆదినారాయణ బామ్మర్ది వరస కావడం,
అజయ్కి అమ్మాయి నచ్చటం అన్నీ బాగా కుదిరాయి అనుకున్నాడు. ఆదినారాయణ రియల్ భూమితో కోటీశ్వరుడిగా మారడంతో కట్నం ఇంత అని ఫిగర్ చెప్పకూడదని డిసైడ్ చేసుకున్నాడు. బ్లాక్ మనీ అంతా ఏం చేసుకుంటాడు, కూతురికి ఒక చేస్తాడా అనుకున్నాడు. మర్నాడు రాజ్యలక్ష్మి చొరవ తీసుకుని ఆదినారాయణ ఇంటికి ఫోన్ చేసింది. ఆయన భార్య కాల్ రిసీవ్ చేసుకుంది. నమస్తే ఆంటీ, మీకు గుడ్ న్యూస్. మా అజయ్కి మీ ఈశ్వరి నచ్చిందట అన్నది రాజ్యలక్ష్మి. మీకు బ్యాడ్ న్యూస్, మా ఈశ్వరికి మీ అజయ్ నచ్చలేదట అన్నది ఆదినారాయణ భార్య. అదేంటంటీ, మా తమ్ముడే హ్యాండ్సమ్ ఫెయిర్ అని రాజ్యలక్ష్మి చెప్తుండగానే ఆమె, ఏమోనమ్మా, నువ్వొకసారి మా ఈశ్వరితో మాట్లాడు అన్నది. హలో ఈశ్వరి. హలో రాజ్యలక్ష్మి గారా, గుడ్ మార్నింగ్. మీ తమ్ముడు నాకు నచ్చలేదండి అన్నది ఈశ్వరి. మా వాడు అందంగా లేడా? ఫిజికల్గా కాదండి, చూడ్డానికి బాగానే ఉన్నారు. అది కాదు నాకు నచ్చనిది. రేపు పెళ్ళయ్యాక ఎలా బిహేవ్ చేస్తారు అనేదన్నమాట. మీరిద్దరూ మాట్లాడుకున్నారుగా? అవునండి, ఆయన అంతా చెప్పారు. అటువంటి టైపు వాళ్ళు నాకు నచ్చరండి. అదేంటి, పెళ్ళయ్యాక పెత్తనమంతా నీదేనని చెప్పాడంటగా. పైగా నెలనెలా జీతం కూడా తెచ్చి నీ దోసిట్లో పోస్తానన్నాడట. ఇంకేం కావాలి అడిగింది రాజ్యలక్ష్మి. మీ తమ్ముడు లేజీ ఫెలోలా కనిపిస్తున్నాడండి. వాట్? అవునండి, బాధ్యతంతా పెళ్లం మీదకి నెట్టేసి తను దర్జాగా క్లబ్బులో టైంపాస్ చేస్తాడట. నీకే మంచిదిగా, ఎందులోనూ జోక్యం చేసుకోడు, హాయిగా ఉంటుందిగా. అదేం హాయి, నాకు అలా ఇష్టం లేదు. నా భర్త 24 అవర్స్ హస్బెండ్ డ్యూటీలో ఉండాలి. నన్ను ప్రతిక్షణం గైడ్ చేయాలి. ఇదిగో ఈ టీ పొడితో టీ బాగుంటుంది, ఈ పూట పెసరట్టు ఉప్మా తిందామనాలి. మనం సూపర్ మార్కెట్కి వెళ్లి సరుకులు తెచ్చుకుందాం అని వెంట తీసుకెళ్లాలి. ఈ చీర నీకు చాలా బాగుంటుందోయ్, ఈ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకో అని చెప్పాలి. నేను వంట చేస్తుంటే తన కూరగాయలు తరిగి కబుర్లు చెప్పాలి. ఇంకా రోజు నాకు ఐ లవ్ యూ ఈశ్వరి అని 100 సార్లు చెప్పాలి. నీకు పళ్ళు తోమాలి, నువ్వు స్నానం చేస్తుంటే వీపు రుద్దాలి, నువ్వు పడుకుంటే జో కొట్టాలి. ఒళ్ళు మండిపోతోంది రాజ్యలక్ష్మికి. విసురుగా రిసీవర్ పెట్టేసింది రాజ్యలక్ష్మి. ఏమంటున్నారమ్మా ఆదినారాయణ వాళ్ళు అడిగాడు సీతారామయ్య. ఆ పిల్లకు పిచ్చిలా ఉంది నాన్న, దానికి కావాల్సింది మొగుడు కాదు, వార్డెన్ అన్నది కసిగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.